ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి విద్యుత్ పెరుగుదల ఛార్జీలకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఎక్కడికక్కడ పరిశీలిస్తే ఒకటే విషయం అనిపిస్తుంది. అరే, ఈ ప్రభుత్వం వచ్చి నిండా 6.5 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, ర్యాలీలను కనుక గమనిస్తే, దానికి హాజరైనటువంటి జనాన్ని గమనిస్తే ఇంత అసంతృప్తి జనాలలో ఉందా? నిజంగానే సరే, ఒక పార్టీ చేపట్టే ఆందోళనలో కొంత మొబిలైజేషన్ అనేది ఉన్నా, బట్ జనం కూడా భారీగానే హాజరయ్యారు. వాళ్ళ అసంతృప్తి, వ్యతిరేకత, అందులో ఉన్నటువంటి జెన్యూనిటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం అంతకుముందు 5 సంవత్సరాల పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా జనాలు ఇంతగానో రోడ్డు ఎక్కి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేయడం ఎక్కడుంది? అలాంటివి చేయకపోతే అది పాలన అనిపించుకుంటుందనో లేదంటే అనిపించుకోదు అని చెప్పి ఇప్పుడు పాలకులు భావిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఎక్కడికక్కడ భారీగా జనం జగన్ గారి హయాంలో అంటే ఏదైనా 1 సార్లు ఉద్యోగస్తులు, అంగన్వాడీ ఇటువంటి వాళ్ళు ఏమన్నా ఎక్కారేమో, కానీ జనం రోడ్డు ఎక్కే పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు 6 నెలలు పూర్తిగా అయినా అంతే, అప్పుడే జనం రోడ్లకి ఎక్కేస్తున్నారు. ఈ విద్యుత్ ఈ ఆందోళనలకైతే జనం చాలా భారీ ఎత్తున, పొంగనూరు లాంటి చోట్ల అయితే ఎంత పెద్ద ర్యాలీలో, పొంగనూరు లాంటి చోట్ల చాలా పెద్ద ర్యాలీ, ఇంక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడికక్కడ వైసీపీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలకైతే పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఈ స్పందనను గమనించినటువంటి కూటమి పార్టీలు వీళ్ళు విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనకు పిలిపించినప్పుడు ఈరోజు ఉదయం వరకు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు సైలెంట్గానే కనిపించినా, ఎప్పుడైతే దీనికి బాగా స్పందనగా వస్తుందో దాన్ని గమనించినటువంటి అధికార కూటమి వైసీపీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మీ హయాంలో చేసినటువంటి పాపమే ఇప్పుడు ఛార్జీలు పెరుగుదల, ఏదో ఒక గాలి స్టేట్మెంట్. ఎట్లా పాపం, ఏం పాపం? ఆయన ఏమైనా యూనిట్కి ₹5.89 25 ఏళ్ళు ఏమైనా కనుక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నారా? ఎట్లా? ఏదో గాలి స్టేట్మెంట్ చేస్తారు రాజకీయ నాయకులకు అలవాటే కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఆధారాలతో సహా మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, వైసీపీ పిలిపించిన ఈ ఆందోళనలు పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్లే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో జనం హాజరవ్వడం దేనికి సంకేతమో నాకు నిజంగా అర్థం కావట్లేదు.